ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న మాజీ బీజేపీ జిల్లా నాయకులు ఉమ్మిడి వెంకట్రావు గారి ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఆఫీసులో ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటి, బీజేపీ నుండి బయటకు రావడానికి కారణం ఏంటనేది వెంకట్రావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? భారతీయ జనతా పార్టీలోకి ఒక సిద్ధాంతం అనే నినాదంతో ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి నేను కూడా ఒక నేషనల్ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడం జరిగింది. ఏ రోజు కూడా నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి కూడా నేను ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడా పనిచేయలేదు. నేను రావడమే నేషనల్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ దగ్గర నుంచి, జిల్లా అధికార స్పోక్స్ పర్సన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, జిల్లా పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గ బ్లాక్ 1 అధ్యక్షుడి దగ్గర నుంచి, అలాగే పిసిసి మెంబర్ దగ్గర నుంచి, అలాగే ఈ ప్రతిపాడు నియోజకవర్గం 9 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 2019 ఎమ్మెల్యే కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఈ పార్టీ చాలా గొప్ప సిద్ధాంతాల గల పార్టీ అని చెప్పేసి రావడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అతి తక్కువ మందిలో వర్గ విభేదాలు, మామూలు వర్గ విభేదాలు కాదు, ఆ వర్గ విభేదాలని పార్టీ చూసి పోషించినట్టు అవుతుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇటీవల ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా బీజేపీ క్యాడర్ని ఇక్కడ ఏదైతే జనసేన బీజేపీ క్యాడర్ని ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కొన్ని లోకలోకలు వినపడుతున్నాయి. దానికి ఏమన్నా మీరు కలత చెంది ఉంటారు? తెలుగుదేశం పార్టీతోటి లేదా అనుబంధ సంస్థ అయినటువంటి పార్టీ అయినటువంటి జనసేన పార్టీ గురించి మేము ఎప్పుడూ కలత చెందలేదండి. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, నేషనల్ పార్టీ సిద్ధాంతాలు వేరు. సో ఆ రోజు మీరు వెళ్ళి వాళ్ళతో పనిచేయండి అన్నారు. నెల రోజులు మేము కష్టపడి పనిచేసాం. మా వరకు మేము ఏం చేయాలో మేము పనిచేసాం. ఆ తర్వాత మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప వారు మమ్మల్ని చిన్నతనంగా చూశారనో లేకపోతే మమ్మల్ని కలుపుకోలేదని ఏ రోజు నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. నిన్నే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒక బీజేపీ యువ నాయకుడు మాకు చెప్పింది ఏంటంటే కేవలం ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు ఏర్పడడం, అలాగే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. అది పట్టించుకోవడం అనేది ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తిని పట్టించుకోకపోవడం అనేది ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ విభేదాలు మాత్రం మా దగ్గర లేవండి. ఎందుకంటే నేను కలిసి పనిచేశాను, పార్టీలో కలిసి పనిచేశాను. కలిసి పనిచేసినటువంటి నెగ్గినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అవ్వచ్చు, నన్ను ఏ రోజు కూడా ఆ రకంగా చూడడం జరగలేదు. మమ్మల్ని ఆ రకంగా, ఎందుకంటే ఎవరి ఇమేజ్ని వాళ్ళు కాపాడుకుంటారు, నాయకత్వంలో ఎవరి ఇమేజ్ని వాళ్ళు కాపాడుకుంటారు తప్ప వాళ్ళు నన్ను పిలవలేదు లేకపోతే నేను వెళ్ళలేదు అనే భావంతో మాత్రం నాయకత్వం ఉన్నవాళ్ళు ఆ రకంగా అనుకోవడం జరగదు. ఎందుకంటే ఒకరి నాయకత్వంలో ఒకరు పనిచేయడానికి ఒప్పుకోవడం జరగదు. నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒకరి నాయకత్వంలో వెళ్ళి పనిచేయాలనే ఆలోచన భావం మాత్రం ఇది ఎవరినో కింతిపరచడానికో, లేకపోతే మా కూటమి తరపున ఈ కూటమిని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే కూటమి నెప్పడానికో కాదు. ఇది మేము ఈ పార్టీలోకి ఒక ఆశయంతో వచ్చాను. నేనేంటంటే కొన్ని సందర్భాల్లో నుంచి నేను వచ్చినండి. ఒక ఉద్యమ పురిటి అంటారు చూడు, ఆ స్థానం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో పుట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక రకమైనటువంటి వనరులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కాన్స్టిట్యున్సీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వరకు ఎదిగినటువంటి నాయకత్వం ఎవరు లేరు. అది నేనే ఎదిగాను. సో నన్ను ఎవరో తొక్కు పెట్టారనో, లేకపోతే నన్ను ఎవరో ఇబ్బంది పెట్టారనో, ఇబ్బందులు కొత్త కాదు, తొక్కు పెట్టడం కొత్త కాదు, కానీ
అది నేను పత్రికా ముఖంగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఒక ఆలోచనతో వచ్చాను. ఆలోచన ఇక్కడ నాకు ఆచరణ జరగలేదు. ఆ ఆలోచన నేను ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీలో మీకున్న ఇబ్బందులు ఏంటి? నాకున్న ఇబ్బందులు ఏం కాదండి. ఇప్పుడు బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది. ఆ వైఎస్ఆర్సీపీలో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. అతని వెనకాల క్యాడర్ ఉండాలని కోరుకుంటాడు. అతని నాయకత్వంలో ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటాడు. అది ఇక్కడ లేదు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అది ఉంటుంది. అక్కడ ఆనవాయితీ ఉంది. అదే ఆనవాయితీ ఇక్కడ ఉంటుంది అనుకున్నాను నేను. ఆ ఆనవాయితీ ఇక్కడ లేదు. ప్రధాన కారణం అదే. అంతే తప్ప నాకు ఈరోజు రాష్ట్రంలో పోస్ట్ ఇచ్చిన నాకు సర్టిఫికేషన్ కాదు అది. మీకు పదవులు అయితే వచ్చినాయి కానీ ఇక్కడ క్యాడర్ మాత్రం అంటే గ్రూపులుగా విడిపోయినాయి అనే అర్థం ఉంది. అసలు గ్రూపులు విడిపోవడం ఏంటండి? రాజకీయాలు అన్ని గ్రూపుల్లోనూ ఉంటాయి, అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. అది విడిపోవడం అనేది అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. ఏ పార్టీలో లేదు, అన్ని పార్టీల్లోనూ వర్గ విభేదాలు ఉంటాయి. వర్గ విభేదాల గురించి నేను విభేదించట్లేదు. వర్గ విభేదాలను అన్నీ మళ్ళీ సాయంత్రానికి కూడగట్టుకుని మళ్ళీ వెళ్ళే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంటుంది, ఎక్కడా ఉంటుంది. ఆ వర్గ విభేదాలు ఉన్నాయి. ఏ రోజు వర్గ విభేదాలు ఉన్నాయని బయటపడలేదు ఎవరున్నాయి. ఎన్నోడు వెళ్ళాడు, ఆగిపోయాడు తప్ప అది వర్గ విభేదాలు కాదు. అది మేము ఒక ఆశయంతో వచ్చాను. ఆ ఆశయానికి నాకు ఇక్కడ అనుకూలంగా లేదు. దాని గురించి రాజీనామా చేయవలసి వచ్చింది. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క రాజీనామా అనంతరం వేరే పార్టీలో స్టాండ్ తీసుకునే అవకాశాలు ఏమైనా? అది మేము కార్యాచరణ మళ్ళీ మీరు ఈవేళ మీ సోదరులు మరి నా పత్రికా సోదరులందరూ ఈవేళ వచ్చారు, నేను చెప్పింది విన్నారు. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ కూడా నేను మళ్ళీ మీకు తెలియజేయకుండా నేనేం చేయను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి తన మనస్తాపం తనకి అనుకూలంగా లేని విధంగా, అలాగే ఆయన అనుకున్న ఆచరణ కారణమైన విభేదాలు తప్ప ఎటువంటి నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి విభేదాలు లేవని చెప్పేసి వెంకట్రావు గారు తెలపడం జరిగింది. అలాగే మరొక బీజేపీకి సంబంధించిన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీరు ఉమ్మడి వెంకట్రావు గారు అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు మీరు కూడా రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏవై ఉంటాయంట? కారణం అంటే ఏం లేదండి. వెంకట్రావు గారు 2000 మాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం సార్. ఆయన వచ్చిన కాయించి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు హయాంలో చాలా హైప్గా పార్టీ చాలా హైప్గా నడిపించారు కాకినాడ జిల్లా మొత్తం మీద. ఆ పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడంటూ లేవు కూడా. ఈ రోజున కార్యకర్త బీజేపీ పార్టీలో కార్యకర్త పట్టించుకునే నాయకుడు అంటూ లేడండి ప్రజెంట్. ఒక కార్యకర్త ఏమైనా ఆపద వచ్చినా వాడికి ఏం ఆపద వచ్చిందన్న తెలిసినా వెళ్ళి కార్యకర్త నాయకులు లేడు. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు వెంకట్రావు గారు వెనకాల ఆయన అడుగుజాడలో నడడానికి రాజీనామా చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఏదైతే ఉమ్మడి వెంకట్రావు గారు ఆ రోజు ఈ యొక్క పార్టీ నుండి విభేదించడానికి గల కారణం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఇక్కడ ఏదైతే తమకు నాయకత్వ లోపం ఉంది జిల్లాలో కానీ అలాగే నియోజకవర్గంలో కానీ అలాగే మండలాల్లో కానీ నాయకత్వ లోపం ఉంది. దాని గురిండే ఖచ్చితమైన మార్గం దిశానిర్దేశం లేక మేము రాజీనామాలు చేయాల్సి వచ్చింది అని వీరు తెలపడం జరిగింది. అలాగే మనం అడిగిన ప్రశ్నకు మీరు వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సూటిగా తదుపరి కార్యాచరణ ఏమిటనేది మీడియా ముఖంగా తెలియజేస్తానంటూ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ మల్లితో అధికారి.